షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మమ్మ తలుపులేసే, ఈసారి మందెట్టా వెళ్తాదో నేను చూస్తాను. నన్ను ఆపడం మీ తరం కాదు. రే గంట, మీ ఆవిడలాగా నీ ప్రాణాలు నా చేతిలోనే పోవాలని రాసి పెట్టినట్టుంది. తాగించే చంపేస్తా, నిజాన్ని సమాధి చేస్తా. ఎక్కడి గంగా? అది తెలిసిన పంతులు గారు శ్మశానం కాడ కనపడ్డారు సిద్ధు. ఏదో ముఖ్యమైన ఈసెన్ చెప్పాలని ఫోన్స్ ఏమన్నారు. ఏంటది? అడిగడానికే ఫోన్స్ ఎత్తే అడ్రస్ ఇచ్చి ఇంటికి రమ్మన్నారబ్బా. మనకి ఉపయోగపడేదే, వెళ్ళొచ్చేస్తానే. ఏయ్, నేను వస్తాను పదా. ఎందుకులే, నేను వెళ్తాను కదా. భలేదానివే, ఇంత రాత్రిపూట ఒంటరిగా పంపిస్తానా? సరే రా. ఒకసారి అడ్రస్ ఇవ్వు. వల్లభాయ్ నగర్, స్ట్రీట్ నెంబర్ 4. నాకు తెలిసిన ఏరియానే గంగా. ఒసే గంగా, అమ్మా, శ్మశానంలో కనపడిన పంతులు నీ మనిషా? చెబుతా. పద. అమ్మా, సినిమాకి వెళుతున్నారా? పదండి. ఇంట్లోనే సినిమా చూస్తున్నాం కదమ్మమ్మ, ఇంకెళ్ళి చూసేదేముంది? మరెక్కడికి బయలుదేరారు? ఒక పంతులు గారు ఉన్నారులే అమ్మమ్మ. పూజ ఏమన్నా చేయిస్తున్నావమ్మా? కాదు నాన్నమ్మా, గంగకి శ్మశానంలో కనిపించి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారంట. అందుకే ఇంటికి వెళ్తున్నాం. అవునా? మంగకి ఈ విషయం తెలియకూడదమ్మమ్మా. నేనెందుకు చెప్తాను, వెళ్ళండి. పద. అమ్మమ్మ, నువ్వు ఒక పని చెయ్. దానికి నేను కనపడకపోతే డౌట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. నీలా నేనెలా నటించగలనే? ఇదిగో, నువ్విలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, నీకు నాకు మ్యాచ్ అవుతుందా? అబ్బా, అది కాదమ్మమ్మా. అది ఓకే వద్దానమ్మమ్మా. ఓకే, పద సిద్ధు. బాయ్.